కళ్యాణం కళ్యాణ గడియలు దగ్గర పడగా మంగళ వాద్యాలు మ్రోగించే పండితులందరూ శ్రీనివాసుని పెండి పీటపై కూర్చోబెట్టే గంధపు సానెపై ముగ్గులు వేసి పసుపు ముద్దలతో గౌరమ్మను చేసి పద్మావతినే కూర్చోబెట్టి గౌరీ పూజలు చేయించెనుగా ఆకాశరాజు ధరణీదేవిని పీటల పైన కూర్చోబెట్టి కన్యాదానము చేయుట కొరకు కంకణములనే కట్టిరిగా విప్రులు అందరూ వేదము చదువు పవిత్ర జలములు తెచ్చిరిగా శ్రీనివాసుని పదములు పెట్టగా బంగారు పళ్ళెము ఉంచిరిగా బంగారు పాత్రలో ధరణీదేవి భక్తితో జలమును పోయచు ఆకాశరాజు శరమును వంచి స్వామి పదములు కడిగినుగా పదములు కడిగిన జలమును గైకొని దంపతులిరువురు శిరసును దాల్చి పుష్పములుంచి భక్తితో నమస్కరించిరిగా పండితులిరువురు మంత్రాలు చదవంగా స్వామికి ఉత్తర చంద్యాలు వేసి తెల్లని వస్త్రము తెరగా పట్టి పద్మావతినే కూర్చోబెట్టి ఆకాశరాజు దంపతులిరువురు పద్మావతి చేతులు పట్టి స్వామి దోసిట ఉంచి వారు కన్యాదానము చేసినారు జీలకర్ర బెల్లము కలిపి చక్కగా రెండు ముద్దలు చేసి వరుడు వధువు చేతిలో పెట్టి ఇరువురు శిరములు పెట్టించెనుగా బాజాలు మేళాలు మిన్నంటి మృగంగా విప్రుల మంత్రాలు వడివడిగా చదవ స్వామి చెయ్యి శిరమున భాగంగా పద్మావతి వడలే పులగించెనుగా తెలను అడ్డము తీసివేసి ఒకరిని ఒకరు చూడమనగా చిలిపి చూపులో శ్రీనివాసుడు పద్మావతినే చూసెనుగా చిరునగవులతో పద్మావతి మల్లెల శరము ఎత్తెనుగా చూసెనుగా నువ్వులు పగులు చక్కగా పోసి పసుపు రాసి సూత్రము గుచ్చి వరుడు అందరి చేతిని